వయోవృద్ధుల సంక్షేమ భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ ఎస్టీ వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు 2026 ఆమోదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వయోవృద్ధుల సంక్షేమ భద్రత మరియు గౌరవప్రదమైన జీవనాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను ప్రవేశపెట్టినట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్లో వయోవృద్ధులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ శైలజ, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు తమ వయోవృద్ధుల సంరక్షణకు బాధ్యతగా తీసుకుని తల్లిదండ్రుల ఆర్థిక మరియు వైద్య అవసరాలకు తీర్చేందుకు ఉద్యోగులు తమ వేతనం నుండి కనీసం 15% లేదా 10,000 రూపాయలు ఏది ఎక్కువైతే అది మొత్తాన్ని కేటాయించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు సమాజానికి ఎంతో అవసరమైందని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలో కుటుంబ బంధాలు కొంతవరకు తగ్గుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యతను గుర్తు చేసేలా ఈ చట్టం మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే గౌరవనీయులు శ్రీ హరి అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గారిని తర్వాత కౌన్సిల్లో ఇస్తే రెండిట్లలో బిల్లు పాస్ చేయడం జరిగింది. గవర్నర్ గారు కూడా అప్పుడు మనము ఆహ్వానం తీసుకొని చేశాము. కాబట్టి ఈ బిల్లు అనేది గౌరవశెట్టి విశ్వనాథం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంగ్లీ గంగాధర్ గారు సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ కమిటీ మెంబర్ని గౌరవ ప్రెస్ మిత్రుల్ని దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు, మన మినిస్టర్ గారు ఇద్దరి ఆధ్వర్యంలో మొట్టమొదటి బిల్లు, మినిస్టర్ గారు అయిన తర్వాత మొట్టమొదటి బిల్లు సీనియర్ సిటిజన్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మన రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారము ఒక 32 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇప్పటికి దాదాపు వారు 45 లక్షల మంది ఉంటారని ప్రొజెక్షన్ మనకి చెప్తోంది. ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా అంటే వేరియస్ రీజన్స్, అంటే ఒకప్పుడున్న కుటుంబ వ్యవస్థ అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మారిపోయి తర్వాత వేరియస్ రీజన్స్ అంటే పట్టణాలలో ఉండడము, ఉద్యోగ పరంగా వేరియస్ రీజన్స్ తోటి వృద్ధ తల్లిదండ్రులని చూసుకోవడం అనేది మనము చూసుకోకపోవడం అనేది మనము ముఖ్యంగా గమనిస్తున్నాము. చాలా సంఘటనలు మనము విన్నాము. మన ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు గురించి ఒక ½ అసెంబ్లీలో మాట్లాడి అంటే ఒక చాలా హృదయానికి స్పందించేటట్టుగా మాట్లాడి దీని గురించి బిల్లు ఎలాగైనా రావాలి, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, వారికి పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని ఒక ఉద్దేశంతో బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ పర్యవేక్షణ బిల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. జగిత్యాల ప్రజల ప్రతినిధిగా శాసనసభ్యులుగా చట్టసభలో ఉండడం జరిగింది. చాలా మంచి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నాం. చాలా డీటెయిల్గా చర్చ జరిగింది. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా డీటెయిల్గా మాట్లాడారు. అది మీడియా ద్వారా కూడా చాలామంది వినేవారు. ఇంత మంచి చట్టానికి రూపకల్పన చేసిన మన జిల్లాకి చెందిన మంత్రి గారికి ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు మేడం చెప్పేది ఇట్లా ఉద్యోగస్తులు అంటే అన్నం అన్నట్టు, మరి ఇది మన పెన్షనర్స్ తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది అంటే తప్పకుండా వర్తిస్తుంది. ఇక్కడ వారు కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటారు కావచ్చు అని చెప్పి కూడా మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఏ విషయమైనా అవగాహన మొత్తం కూడా ప్రజాప్రతినిధులకు ఉండకపోవచ్చు, ఎందుకంటే అధికారులు దీనికి రూపకల్పన చేస్తారు కాబట్టి వారు ఈ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. సో పెన్షనర్స్ వారి తల్లిదండ్రులు ఆధారపడ్డా కానీ వారిని కూడా మనం అన్ని విధాలు చూసుకోవాలి. గతంలో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కానీ
వేరే వేరే రకాల వ్యాపారస్తు తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడ్డప్పుడు ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చాలా గొప్పగా పనిచేసింది. మరి ఆడియో గారు వారి పరిధిలో ఎన్నో సాల్వ్ చేసింది. మరి ఇప్పుడు ఇది కలెక్టర్ గారి పరిధిలో యూజ్ చేయబోతున్నారు. దీని విషయంలో ఎక్కువ సమయం తీసుకోండి, ఎందుకంటే మంత్రి గారు కూడా మాట్లాడతారు. కోసం మొన్ననే కొంత వాళ్ళకు ఏదైనా చదువుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి ఒక బిల్డింగ్ కూడా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వయోవృద్ధుల కోసం బిల్డింగ్ కూడా పూర్తి చేసుకుని గౌరవ మంత్రి గారి చేతుల మీద పూర్తి చేసుకున్న సందర్భంలో వారు కాంపౌండ్ వాల్ కూడా నిధులు ఇస్తున్నారు. కొంత దానికి నిధులు ఇచ్చి అది పూర్తి చేయాలని కూడా కోరుతూ జిల్లా మంత్రిగా వారిని మరొకసారి కోరుతా ఉన్నారు. అట్లే బాలభవన్ కూడా ఉంది సార్, ఇన్కంప్లీట్, కొద్ది నిధులు ఇస్తే పూర్తి అయిపోతుంది. మేడం గారికి మీరు ఈ సందర్భంలో దేశాన్ని చేసి దానిపైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ గారి కేంద్రాలు కూడా గౌరవ మంత్రి గారు రేపే ఇబ్రాహీంపట్నంలో ప్రారంభిస్తామంటున్నారు. వారికి మంజూరు చేయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా నేను కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు కలిసినప్పుడు కూడా చేద్దామని, ఎందుకంటే చాలా పెద్ద భారం ఈ ప్రభుత్వం మీద పడబోతున్నట్టు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమో కేంద్రం నిర్ణయిస్తారు, 2400 అంటారు. ఇక్కడ మార్కెట్లో 1600, 2400 కొనాలి. బయట ఇప్పుడే 1600, సేకరించడం, అమ్మడం, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపేసరికి 1500. దాదాపు ప్రతి క్వింటాలకు 1000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పైన భారణ పడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము భరిస్తామంటారు, అనుకున్నంత స్థాయిలో లేదు. మార్కెట్ 10,000 కోట్ల నష్టాలకు పోయి. అట్లనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా ఈ వర్ధాన్యం కొనుగోలు కూడా అట్లనే. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి ప్రకటిస్తాము, కానీ కొనేది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ గ్యాప్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా దొడ్డువాట్ల విషయంలో. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని గతంలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరడం జరిగింది. మీడియా ద్వారా కూడా మరొకసారి కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దీనిపైన మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకోవడమే కాదు, వెంటనే వ్యాగన్లు పంపించి గోడౌన్లలో ఏదున్నదో కూడా తీసుకుపోవాలి. జగిత్యాల రైల్వే స్టేషన్ కొంత రిపేర్ ఉండడంతో మొత్తం గోడౌన్స్లలో నిండిపోయి ఉన్నది. సో ఈ వచ్చి రావడానికి ఇంకొక 10-15 రోజులు పడుతుంది ప్యాడీ రావడానికి. కాబట్టి ఈ లోపల యుద్ధ ప్రాతిపదికన ఇక్కడున్న ప్యాడీని కేంద్ర ప్రభుత్వం వారు షిఫ్ట్ చేయాల్సింది కూడా, ఎఫ్సిఐ తీసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతూ అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి ఈ యాక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ గా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 60 రోజుల్లో డెసిషన్ తీసుకునేది, 2 మనం 15% 10,000 పరంగా మనము డైరెక్ట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అండ్ అది మనం రాసేది డైరెక్ట్ గా ఎంప్లాయీస్ వాల్యూ ఉంటుంది. అది ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కి దీనికి కూడా 2 కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ కాదు, అది ఇది కూడా కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. ఎంప్లాయీస్ ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ సరిగ్గా చూసుకోకపోతే ఇది ఇమీడియట్ గా డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి రావచ్చు. ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆర్డీఓ నుంచి అపీల్ మీద వస్తుంది. ఇక్కడ ఏదంటే డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కమిషన్ కి అపీల్ కింద వెళ్తుంది. సో ఈ సభాముఖంగా కూడా మనకి ఏదైతే యాక్ట్ ఉందో దానికి మొత్తం అంతా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామని మేము సభాముఖంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తాను. తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్ర మంత్రిగా ఆ శాఖ మరి ఈరోజు ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆ దేవుడు, ఆ లక్ష్మణ స్వామి మా ధర్మపురి ప్రజల పక్షం ఇవ్వడం, ఈ జిల్లావాసిగా సీనియర్ సిటిజన్ సంబంధించిన కష్టాల లోపల ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలను బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి తల్లిదండ్రులు పోషణ చేసి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అనుకోకుండా ఆ తల్లిదండ్రుల మీద ఏమైనా నిర్లక్ష్యపరంగా పిల్లలుంటే ఒక ప్రభుత్వం బాధ్యత పరంగా ఒక చట్టం చేయాలి. ఆ చట్టం ద్వారా ఆ సీనియర్ సిటిజన్ సంబంధించిన తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసుకొని ఈరోజు ఈ చట్టాన్ని మొన్న జరిగిన శాసనసభలో బిల్లు పెట్టడం, ఆ బిల్లు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం, శాసన మండలిలో బిల్ పెట్టడం, దానికి సంబంధించిన అన్ని పార్టీలకు ఆమోదించి మరి ఎన్నో సంవత్సరాలు కేంద్రంలో ఈ చట్టం ఉన్నప్పటికీ
రాష్ట్రంలో మరి పగడ్బందీగా ఈ చట్టాన్ని చేసే విధంగా అనేక అంశాలు చేర్చి ఈరోజు మన సొంత జిల్లా నాకు రాజకీయంగా ఈ ప్రాంత ప్రజలు మన శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చే సందర్భంలో మరి రాష్ట్ర మంత్రిగా మరి బిల్లును ఆమోదించిన తర్వాత మన మొదటిసారి ఇక్కడికి వస్తున్న సందర్భంలో మా జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాను, సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు వాళ్ళందరూ కలవాలి, భగవంతుడు మన ధర్మపురి ప్రజల పక్షాన్ని ఇవ్వడం, ఆ బిల్లులు అమలు చేసే విషయంలో కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తున్నాను, మా డైరెక్టర్ గారు కూడా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్తున్నాను. మన చట్టాన్ని అమలు చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు అయిన తర్వాత దానికి అన్ని విధాల మేలు చేసే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆ చట్టాన్ని ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోలేక ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఆ కొడుకు కానీ ఆ ఒక వారిపై దరఖాస్తు ఇచ్చినప్పుడు 60 రోజుల్లో ఇప్పుడు పరిష్కారం చేసే విధంగా వారికి ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులైతే 10,000 రూపాయలు అంటే 15%, అదేవిధంగా ప్రైవేట్ పరంగా గౌరవ వేతనం ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అయితే 15% 10,000 రూపాయలు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వారి గిట్ట వారి తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి వస్తే కూడా కలెక్టర్ గారి దృష్టికి వస్తే మరి ప్రత్యేకంగా ఈ చట్టం ద్వారా మరి 60 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసి నేరుగా ఆ వయోవృద్ధుల యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్లో నేరుగా మరి వారికి అకౌంట్లో జమ చేసే విధంగా ఈ చట్టాన్ని రూపం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా మీరు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆశీర్వాదంతోనే ఆ లక్ష్మణ సుస్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు నన్ను మంత్రిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ మంత్రిగా నేనున్నా కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాబోయే 2 సంవత్సరాలు 8 నెలల లోపల మన సీనియర్ సిటిజన్ సంబంధించిన విషయంలో ఏ అంశం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను మేలు చేసే విషయం లోపల ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ గారు కానీ, మా అధికారులు కానీ, మా శాసనసభ్యులు మా సంజయ్ కుమార్ గారు కానీ, ప్రజాప్రతినిధులు మా చైర్మన్ సోదరిమణి గారు కానీ, మా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తామన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు, శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సీనియర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మ్యాగజైన్ ఆవిష్కరించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, అలాగే గౌరవ డైరెక్టర్ గారిని, అలాగే చైర్మన్ గారిని తదనంతరం గౌరవ మంత్రి గారికి మొదటిసారిగా ఈ యొక్క చట్టం ప్రభుత్వం మన ప్రభుత్వం తరఫున ఈ బిల్లు పెట్టినందుకు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అక్కడ అయ్యప్ప ఇంత బరువాల దండ వేసినామన్నా.